ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిః పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుజద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహారస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవండి అందరికీ. మనం ఈరోజు శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆదిపర్వం తృతీయాశ్వాసము 11వ భాగంలోకి వెళ్ళబోతున్నాము. అయితే నిన్నటి వరకు మనము యయాతి, ఆ తర్వాత దేవయాని, శర్మిష్ఠల మధ్య జరిగేటువంటి వివాహానికి, అంటే ఇంకా శర్మిష్ఠ వివాహం మధ్యలో రాలేదు, యయాతి దేవయానుల యొక్క వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి శుక్రాచార్యుడు సమ్మతం జరిపి శర్మిష్ఠతో పాటు 1000 మంది కన్యలను దాసీజనంగా పంపిస్తాడు. అక్కడ దేవయానితో ఆయన అన్ని సుఖాలు అనుభవిస్తూ 2 పుత్రులను కంటాడు. శర్మిష్ఠని, వీళ్ళని ఇతర కన్యలను వేరొక అశోకవనంలో అక్కడ ఉన్న గృహంలో ఉంచుతాడు. అయితే ఇప్పుడు శర్మిష్ఠ పుష్పవతి అవుతుంది. 170. అసదృశ యౌవనం విధియనన్యధనం బగునొక్కో నాకు నిక్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గవల్లరీ కుసుమ సముద్గమం బగునొకో పతిలాభములేమి చేసే ఎప్పెసగదేవయాని పతినేమి తపంబొనరించి కాంచెను. తాత్పర్యం: సాటిలేని నా ఈ యవ్వనం అన్యులకు ఉపభోగ్యం కాక నాయందే జీర్ణించిపోవునా ఏమి? నాకు ఈ రజోదర్శనం భర్త ప్రాప్తి లేకపోవటం చేత ఇతరులకు ప్రవేశించేందుకు శక్యం కాని కోటలోని లతలకు పూచిన పుష్పాల పట్టుగాగునా ఏమి? అందమతిశయించగా దేవయాని ఏమి గొప్ప తపం చేసి భర్తను పొందిందో. ఇక పుష్పవతి అవుతుంది శర్మిష్ఠ. ఇక ఆలోచిస్తుంది ఆ సమయంలో, ఈమె నా సాటిలేని నా యవ్వనం అంటే ఏమంటుంది, ఆవిడ యవ్వనవతి అవుతుంది కాబట్టి ఇంత అందంగా ఉన్న నా అందము అసలు ఎవరికీ ఉపయోగపడకోకుండా ఇలాగే జీర్ణమైపోతుందా ఏంటి? నాకు
రజోదర్శనం అయ్యింది, కానీ భర్త లేడు దీన్ని ప్రాప్తించడానికి. ఇక ఈ కోటలోకి ఎవరూ రావడానికి లేదు. అలా ఇలాంటి యవ్వనం అనేది ఏమంటారు, చెట్టుకు పూసిన పువ్వులాగా అలాగే పుట్టి అలా వాడిపోతుందా అని బాధపడుతూ ఇంకా చెప్తుంది, దేవయాని ఎంత గొప్ప తపస్సు చేసిందో ఇలాంటి భర్తను పొందడానికి అని ఆమె ఆలోచిస్తుంది. ఎందుకు అంటే అప్పటి కాలంలో దాసీలకి పెళ్లి చేసుకోవడాలు అవన్నీ ఏం ఉండవు. ఒక్కసారి దాసిత్వం పొందారు అంటే ఇంకా వాళ్ళ దగ్గర దాసితనం చేస్తూ అలాగే ఉండిపోతారనమాట పాపం. విశేషం: కుసుమం అంటే పువ్వు, స్త్రీ రజస్సు అనే అర్థాలు ఉన్నాయి. స్త్రీకి కుసుమ సముద్గమం అయ్యింది అంటే ఆమె ఋతుమతి అయినది అని అర్థం. మనుష్యులు చొరలేని దుర్గంలోని లతల పువ్వులు వికసించి వాడి వత్తలైపోవటమే కాని వాటిని ఇతరులు ఉపయోగించేందుకు వీలుండదు. అట్లాగే భర్తృలాభం లేకపోవటం చేత తన ఋతుమతిత్వం కూడా అన్యోపభోగ్యం కాకుండా వ్యర్థమైపోతుందని శర్మిష్ఠ విచారిస్తున్నది. అన్యుల యొక్క ధనం అన్యధనం, దానికి వ్యతిరేకం అనన్యధనం. స్త్రీ యవ్వనాన్ని భర్త అనుభవించాలి, అప్పుడది స్వధనం. భర్త అనుభవించకపోతే అది అనన్యధనమై వ్యర్థమైపోతుంది. అలంకారం కావ్యలింగం. కుసుమ శబ్దంలో శ్లేష. పాత్ర స్వగతాన్ని వ్యాఖ్య సుందరంగా నాటకీయంగా నన్నయ్య చిత్రించాడు. దీప్తరసత్వం కలిగిన ఔజ్జల్యం రచనలోని శబ్దగుణం. వాక్యాల చివర క్రమంగా ఒక్కో ఒక్కో ఓ అనే శబ్దాలు కృతాలై ఆమె భావ తీవ్రతను ధ్వనింపచేస్తున్నాయి. అగోచర దుర్గమ దుర్గ వల్లరి కుసుమ సముద్గమం బగకనకో పొగునకో అన్న వాక్యం ఆమె దాసీత్వంలో పొందుతున్న బాధ యొక్క గాఢత్వాన్ని వ్యక్తం చేస్తుంది. ఏనాటికైనా తాను పొందదలుచుకున్న యయాతి తన యవ్వనాన్ని ఉపభోగించే అవకాశం లభించదేమో అన్న శంక నిర్వేదం వ్యక్తం చేసింది. యయాతిని భర్తగా పొందిన దేవయాని అదృష్టాన్ని అసూయతో ప్రశంసించింది. శబ్దగుణం చేత రసభావధ్వని ఇందులో గమ్యమానం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ పద్యం యొక్క సుందరత్వాన్ని అందాన్ని పొగుడుతున్నారు. ఆ తర్వాత ఈమె శర్మిష్ఠ యయాతిని ఇష్టపడుతుంది అనేది మనకి ఈ పద్యంలో తెలుస్తుంది. అలాగే దేవయాని అదృష్టాన్ని అసూయతో ప్రశంసించింది అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ పద్యం నుంచి. 171. పతిబడసి సుతుల బడయ గణతి వలు గోరుదురు గోరినట్టుల తనకుంబతి బడసి సుతుల బడసను సతులీ భార్గవికి భాగ్య సంపదనెనయే. తాత్పర్యం: స్త్రీలు భర్తను పొంది కుమారులను పొందగోరుతారు. ఈ దేవయాని తాను కోరినట్లే భర్తను పొంది కొడుకులను కూడా పొందింది. అదృష్ట సంపదలో ఈమెకు ఇతర కాంతలు సాటిరారు. ఇంకా అనుకుంటుంది, స్త్రీలు ఎప్పుడు కూడా భర్తలను పొంది కొడుకులను పొందుతారు. దేవయాని అలాగే తాను కోరుకున్న భర్తనే పొంది కొడుకులను కూడా పొందింది. అదృష్టం అనే సంపదలో ఈమె కంటే వేరే స్త్రీలు అస్సలు సాటిరారు అనుకుంటుంది శర్మిష్ఠ. విశేషం: కంద పద్యంలో పూర్వ ఉత్తరార్థాల నిర్వహణలో సమత అనే శబ్దగుణం పోషింపబడింది. లోకములో అందరు వనితలు కోరుకునే పతి సౌఖ్యాన్ని పుత్రలాభాన్ని దేవయాని పొందగలిగిందని చెప్పటంలో ఉన్న సమత్వం ఈ గుణం వ్యంజింపచేస్తున్నది. అయితే సతులందరూ దేవయానికి సమానం కారు అన్న వాక్యంలో ఈర్ష్య దైన్యం గోచరిస్తాయి. లోకంలో సతులు తాము కోరుకున్న పతులను తాము పొందారు, కానీ దేవయాని శర్మిష్ఠ పొందవలసిన పతిని పొందటమే కాకుండా సరస్వతులకు సాధారణ ధర్మమైన పతి పొందును తాను పొందకుండా నిరోధించింది. సరస్వతులు కాదన్నది, సర్వసతులకు సాధారణ ధర్మమైన పతి పొందును తాను పొందకుండా నిరోధించింది. నిజానికి ఆ పని క్షత్రియ వనిత అయిన తాను చేయగలిగి ఉండాలి, కానీ ఆ అదృష్టం దేవయానికి దక్కిందని శర్మిష్ఠ దైన్యం. రసభావ వ్యంజకమైన గుణవాక్య విన్యాసం ఇందులోని శిల్పం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, శర్మిష్ఠ పెళ్లి కాకోకుండా ఆ అదృష్టాన్ని దేవయాని తప్పించేసింది. ఈ పని నిజానికి యాక్చువల్గా చెప్పాలంటే క్షత్రియవంత అయినటువంటి శర్మిష్ఠ చేయగలిగి ఉండాలి, కానీ ఆ అదృష్టం దేవయానికి తక్కిందని పాపం శర్మిష్ఠ బాధపడుతుంది. 172. తరువాత: ఈ రాజు నందనా హృదయంబుదవలి ఎప్పుడు నుండు నన్నీతడుగరము కారుణ్యమున ప్రీతి గల ఎట్లు సూచు గమలాక్షి భార్గవ కన్యదానెట్లు గోరి ఈతనిదనకును బతి చేసి కొనియనటుల ఏను గోరి లోకైక భారధురంధరు
బరహితు ధర్మపరు నహుషాత్మజుపతి చేసుకొందు. తాత్పర్యం: ఈ యయాతి మహారాజునందే నా చిత్తమెప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నది. నన్నా రాజు మిక్కిలి దయతో ప్రేమతో చూస్తాడు. పద్మాల వంటి నేత్రాలు కల శుక్రుడి కూతురైన దేవయాని తానే విధంగా వాంఛించి యయాతిని తనకు భర్తగా చేసుకున్నదో అట్లాగే నేను కూడా కోరి లోకం యొక్క మొత్తం భారం వహించేవాడు, ఇతరులకు మేలు చేసేవాడు, ధర్మమందు ఆసక్తి కలవాడు, నహుషుడి కుమారుడు అయినట్టి ఈ యయాతిని భర్తగా చేసుకుంటాను. ఇంకా శర్మిష్ఠకి యయాతి అందే ఆమె మనసు ఎప్పుడూ ఆసక్తితో ఉంది. ఇంకా అనుకుంటుంది, ఈ యయాతి మహారాజు ఎప్పుడు దయతో నన్ను ప్రేమతో చూస్తాడు. ఇక అంటుంది, ఈ తామర పూల నేత్రాలు కళ్ళు కలిగినటువంటి శుక్రుడి కూతురైన దేవయాని ఎలాగ కోరి యయాతిని తనకు భర్త చేసుకుందో నేను కూడా అలాగే కోరి లోకం మొత్తాన్ని లోక భారమంతా వహించేటువంటి ఈ యయాతిని, అందరికీ మేలు చేసేటువంటి ఈ యయాతిని, ధర్మమందు ఎంతో ఇష్టము కలిగినటువంటి యయాతిని, నహుషుడి కుమారుడైనటువంటి ఈ యయాతిని నేను భర్తగా చేసుకుంటాను అని ఈమె మనసులో నిర్ధారించుకుంటుంది. విశేషం: లోక మరియు ఏక, లోకైక వృద్ధి సంధి, తరువాజ దేశీ వృత్తం. రెండు ద్విపద పాదములైతే ఒక్క తరువోజ పాదం అవుతుంది. అనగా ఒక్కొక్క పాదానికి మూడింద్రగణాలు ఒక సూర్యగణం, మరల మూడింద్రగణాలు ఒక సూర్యగణం ఉంటాయి. ప్రాస నియమం కలదు. యతిమైత్రి పూర్వోత్తరార్థములందు మొదటి అక్షరానికి, మూడవ గణం మొదటి అక్షరానికి, నన్నయ ప్రసన్న కథాకలితార్థయుక్తికి పద్యము చక్కని ఉదాహరణం. పాత్ర సంభాషణ ద్వారా పూర్వాపర పదార్థాలను భావింపచేయటం వలన కథను ప్రసన్నం చేసే ప్రక్రియను ఇందులో నన్నయ్య ప్రదర్శించాడు. అలనాడు వనంలో యయాతి అతిశయ రూపలావణ్య గుణసుందరిగా శర్మిష్ఠను దర్శించాడు. తొలిచూపును వర్ణించి వదలిన నన్నయ్య ఆ అంశాన్ని చెప్పటానికి వీలులేక మానివేశాడు. కానీ ఇక్కడ శర్మిష్ఠ తలుపులో ఆ కథను పూరిస్తున్నాడు. ప్రథమ వీక్షణంలో శర్మిష్ఠ యయాతిని వలచింది. నాటి నుండి ఆమె అతడిని ఎల్లప్పుడూ మనసులో స్మరిస్తున్నది. యయాతి కూడా ఆమెను చూసినప్పుడల్లా మనసులో ప్రీతి ఉన్నట్లు చూస్తాడు. ఇరువురు అనురక్తులైనట్లు ఆ చూపులే సాక్షులు. అయితే యయాతిని భర్తగా పొందిన అదృష్టం మాత్రం దేవయానికి దక్కింది. దేవయాని ఏ విధంగా తనంతటి తాను కోరి యయాతిని భర్తగా పొందిందో శర్మిష్ఠ కూడా ఆ విధంగానే పొందాలని ఉవ్విళ్ళూరింది. అంటే శర్మిష్ఠ యయాతుల హృదయాలలో ప్రణయ బీజం గూఢంగానే ఉండిపోయింది. అది అంకురించి పుష్పించి ఫలించటానికి అదను రావలసి ఉన్నదని వ్యంగ్యాత సంయోజనం వలన మనం తెలుసుకునాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? శర్మిష్ఠ మొదటిసారి చూసినప్పుడు యయాతి శర్మిష్ఠని ఇష్టపడతాడు, అలాగే శర్మిష్ఠ కూడా యయాతిని చూసి ఇష్టపడుతుంది. కానీ మాటలతో చెప్పరు, చూపులతోనే జరుగుతున్నది. ఆమె ఎప్పుడు అంతఃపురంలో కనిపించినా యయాతి ఇష్టంగా చూస్తాడు, అలాగే ఆమె కూడా యయాతిని ఇష్టంగా చూస్తుంది. ఇలాగ వాళ్ళ ఇష్టం రహస్యంగానే ఉండిపోతుంది. కానీ దానికి అంటే కర్మ జరగదనమాట. కాబట్టి ఇప్పుడు శర్మిష్ఠ ఇప్పుడైనా సరే సమయం వచ్చినప్పుడు యయాతితో తన మాట చెప్పి తనను భర్తగా చేసుకోవాలి అని ఉవ్విళ్ళూరుతుంది. యయాతి శర్మిష్ఠకు పుత్రదానంబు సేయుట 173 అని విచారించుచున్న యవసరంబున దాని పుణ్యస్వరూపంబు సన్నిహితంబైన ఎట్లొక్కనాడు యయాతి అశోకవనికాలోకన తత్పరుండై వచ్చు వాడేక తంబయున్న శర్మిష్ఠంగనిన నదియును సంభ్రమ వినయావనతయై తన వలన నమ్మహీపతి ప్రసన్న చిత్తుండగుటయరింగి కరకమలంబులు మొగిచి ఇట్లనియే. తాత్పర్యం: అని శర్మిష్ఠ భావిస్తున్న సమయంలో మూర్తీభవించిన ఆమె పుణ్యం దగ్గరకు వచ్చిందా అన్నట్లు ఒకరోజు యయాతి అశోకవనాన్ని చూడటానికి ఆసక్తి కలవాడై వచ్చి ఒంటరిగా ఉన్న శర్మిష్ఠను చూడగా ఆమె కూడా వేగిరపాటుతోనూ వినయంతోనూ నమ్రతయ్యై తన ఎడ ఆ రాజు అనుగ్రహంతో కూడిన హృదయం కలవాడవటం తెలుసుకుని హస్తపద్మాలు మోడ్చి ఇలా పలికింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? శర్మిష్ఠ ఇలా ఆలోచిస్తున్న సమయంలో ఆమె పుణ్యమంతా అలా రాసి ఆమె దగ్గరకు వచ్చిందా అన్నట్లు ఒకరోజు యయాతి ఆ అశోకవనాన్ని చూడటానికి ఆసక్తితో వస్తాడు. అప్పుడు ఒంటరిగా ఉన్న శర్మిష్ఠను చూస్తాడు. అప్పుడు ఆమె ఎంతో వేగంతో వినయంతో ఎంతో నమ్రతతో ఆ రాజు దగ్గర తన హస్తపద్మాలు జోడిస్తుంది. తన చేతులు జోడించి ఇలా పలికిందట. ఆవిడికి అర్థమైంది ఆ రాజు కూడా ఎంతో దయగల హృదయంతో కలవాడవటం తెలుసుకుంటుంది. 174
నీలగళోపమాన కమనీయ గుణోన్నతి చెప్పజాలు నన్నేలిన దేవయానికి నరేశ్వర భర్తవుగాన నాకు నుంబోలగ భర్త నీవా ఇది భూనుత ధర్మ సుఫతంబు నిక్కువంబాలును దాసియున్ సుతుడు నన్న వివాయని ధర్మముల్మహిన్. తాత్పర్యం: శివ సమానుడవైన ఓ రాజా, అందములైన గుణాల మహత్వం చేత పరిగణించదగిన నాకు యజమానురాలైన దేవయానికి భర్తవు కాబట్టి నాకు కూడా తగినట్లుగా నీవే భర్తవు. లోకుల చేత నుతించబడేవాడా, ఇది ధర్మ మార్గం, యథార్థం. ఈ లోకములో భార్య, సేవకురాలు, కుమారుడు అనేటువంటివి విడువని ధర్మాలు. ఇంకా ఏం చెప్తుంది? శివుడితో సమానమైనటువంటి ఓ రాజా, అందంతో పాటు గుణాల మహత్వం చేత ఎంతో చెప్పుకోదగినటువంటి నా యజమానురాలైనటువంటి దేవయానికి భర్తవు నువ్వు. అది కాబట్టి నాకు కూడా తగినట్లుగా నువ్వే భర్తవు. లోకుల చేత నువ్వు నుతించబడేవాడివి. ఇది ధర్మ మార్గం, యథార్థం. ఈ లోకంలో భార్య, సేవకురాలు, కుమారుడు అనేవి పరస్పరం విడదీయరాని ధర్మాలు అని చెప్తుంది. విశేషం అంటే నాకు ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, భార్యకు దాసిని కాబట్టి నీకు కూడా దాసిని, నాకు కూడా నువ్వు భర్తవే అన్నట్లు చెప్తుంది అనమాట. విశేషం: ధర్మములు అన్న చోట అర్థములు అనే పాఠాంతరం ఉన్నది. అర్థములు అనగా సొమ్ములు. ఈ పద్యములో శర్మిష్టను వివేకవతిగా నన్నయ్య చిత్రించాడు. దేవయాని వలె తాను కూడా యయాతికి భార్య కావటానికి యోగ్యత ధర్మబద్ధంగా ఉన్నదని శర్మిష్ట వివరించి చెప్పింది. భార్యతో పాటు దాసీ సంతానం అనేవి విడదీయలేని ధర్మాలని లోకధర్మంతో సమర్థించింది. దాని వలన యజమానురాలైన దేవయానికి భర్తవి అయినట్లే దాసికి కూడా భర్తవవుతావని సూచించింది. ఈ ధర్మము వలన దేవయాని నియమానికి భంగం రాదు. యయాతి కాదనలేని ధర్మ సూక్ష్మాన్ని ప్రతిపాదించి సుముఖుడైన యయాతిని సమ్మతింపచేసే వివేకాన్ని ప్రదర్శించింది. ఈ వాక్యాలన్నీ ఒక ఎత్తు. నీలగళోపమాన అన్న సంబోధనం ఒక్క ఎత్తు. ఇది భావనారమణీయమైన సూక్తి. విషాన్ని కంఠంలో దాల్చి లోకహితం కొరకు పాటుపడిన శివుడు నీలకంఠుడు. ఇష్టం లేకపోయినా కష్టమని చెప్పకుండా దేవయానిని భార్యగా స్వీకరించిన ధీరుడు యయాతి. మనస్సు లగ్నమైన శర్మిష్టను స్మరించకుండా ఉదాసీనంగా ఉండిపోయిన ఉదాత్తుడు యయాతి. శర్మిష్టపై గల అనురాగాన్ని గూఢంగా దాచుకున్న లోకపతి అయిన యయాతి యొక్క తత్కాల హృదయ స్థితిని స్ఫురింపచేసే సంబోధనం నిబంధించటంలో ఉన్నది నన్నయ్య వాగనుశాసనత్వం. రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇందలి గుణం మాధుర్యం, సార్థకం, అలంకారం, అర్థాంతరన్యాసం అనిన పడు మొదలగు వాటి సవర్ణమునకు అత్వమును కడహల్లునకు ద్విత్వమును విభాషణగును అనిన అన్న మరియు అవి అంటే అత్సంధిచే అన్నవి, అవి అవిలోని అకారమునకు లోపము అన్నవి. ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు? యయాతి యొక్క గుణం గురించి చెప్తున్నారు. ఎందుకు ఆమె నీలగళోపమాన అంటే నీలరంగు ఉన్నటువంటి గొంతు కలిగినటువంటి వాడు. నీలగళోపమాన అంటే నీలిరంగు గొంతుతో ఉన్నటువంటి వాడితో సమానమైనటువంటి వాడు. అంటే ఎవరు? శివుడు. ఎందుకు శివుడు అలాగా అంటే, ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా కూడా దేవయాని కోసమని, శుక్రుడి కోసమని దేవయాన్ని భార్యగా స్వీకరిస్తాడు. కానీ మనసు ఇష్టమైన శర్మిష్టను స్మరించకుండా దేవయానిని భార్యగా చేపట్టానని ఉదాసీనంగా ఉండిపోయినటువంటి ఉదాత్తుడనమాట యయాతి. ఇక శర్మిష్టపై ఉన్నటువంటి అనురాగాన్ని ఎంతో గూఢంగా దాచుకుని ఆ యయాతి యొక్క అప్పటి హృదయ స్థితిని స్ఫురింపజేయడానికి ఈ సంబోధనాన్ని నన్నయ్య గారు వాడారు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. 175. అద్దేవయానిం పరిగ్రహించినప్పడ తద్ధనం బగుట నేనును భవత్పరిగ్రహంబగావున నన్ను గరుణించి నా కురుతు కాలోచితంబు ప్రసాదింపవలయుననిన నయ్యయాతి ఇట్లని. తాత్పర్యం: మీరా దేవయానిని పెళ్లి చేసుకున్నప్పుడే ఆమె దాసినవటం చేత ఆమె సొత్తునైన నేను కూడా మీ భార్యని కాబట్టి దయతలచి నాకు ఋతుకాలానికి తగిన సంగమాన్ని అనుగ్రహించవలసిందని పలుకగా ఆ యయాతి ఇట్లా అన్నాడు. ఇంకా సరే, దేవయాన్ని పెళ్లి చేసుకోవడంకి ముందే నేను ఆమె దాసిని కాబట్టి, ఆమె సొత్తు, ఆమె సొమ్ము నేను కాబట్టి, నేను కూడా మీ భార్యని కాబట్టి దయతలిచి నా ఋతుకాలానికి తగినటువంటి సంగమాన్ని అనుగ్రహించండి అని పలుకుతుంది. దాంతో యయాతిలా అన్నాడు. విశేషం: దేవయాని వలనే శర్మిష్ట కూడా యయాతిని భర్తగా పొందటం విశేషం. దేవయాని భార్య కాబట్టి ఆమె సొత్తైన శర్మిష్ట కూడా ఆమె వలనే భోగింపదగినది. కావున శర్మిష్ట కూడా భార్యయే. భార్యకు భర్త ఋతుకాలోచిత ధర్మాన్ని నిర్వహించటం అవశ్య కర్తవ్యం. క్షత్రియ కన్య అయిన శర్మిష్ట
వివాహ ప్రసక్తి తేకుండా ఉండటం వివేకం. ఆమెను యయాతి గ్రహిస్తే అది గాంధర్వ వివాహం అవుతుంది. పెండ్లి తంతు లేని సతీపతి ధర్మాన్ని ప్రతిపాదించిన శర్మిష్ఠ గడుసరి. ఇంకా ఆమె వివాహం అనేది పెళ్లి అనేది అన్ని ఎత్తదు. ఎందుకంటే ఆమెను యయాతి గ్రహిస్తే అది గాంధర్వ వివాహం అవుతుంది. ఇక పెళ్లి తంతు లేకోకుండా ఆమె సతీపతి అంటే భార్యాభర్తల యొక్క ధర్మాన్ని ప్రతిపాదించింది శర్మిష్ఠ. ఎంతో గడుసరి అని చెప్తున్నారు. 176 లలితాంగి శయనమొక్కడు వెలిగారు చిరాన్నపాన వివిధాభరణాదుల శర్మిష్టకు నిష్టము సొలయక చేయుమని నన్ను శుక్రుడు వంచెన్. తాత్పర్యం: సుందరాంగివైన ఓ శర్మిష్ఠ, పడక ఒక్కటే తప్ప రుచికల భోజన పానీయాలు, పలు విధాలైన అలంకారాలు మొదలైన వాటి చేత శర్మిష్ఠ విషయంలో వైముఖ్యం చూపకుండా ప్రీతి కలిగించమని శుక్రుడు నన్ను ఆజ్ఞాపించాడు. ఇంకా చెప్తున్నాడు, ఓ అమ్మాయి, అందమైన అమ్మాయి శర్మిష్ఠ, ఒక్క పడక తప్పితే మిగిలిన అన్ని ఏర్పాట్లు చేయమన్నాడు శుక్రాచార్యులు వారు. అన్ని ఏర్పాట్లతో నీకు ఇష్టాన్ని కలిగించమన్నాడు అని అలా ఆజ్ఞ చేశాడు. 177 వచనం. ఏనం మహాముని వచనంబున కప్పుడొడంబడితి నెట్లు బొంక నేతుననిన శర్మిష్ఠ ఇట్లనియే. తాత్పర్యం: నేను గొప్ప ముని అయిన శుక్రుడి మాటకు అప్పుడే అంగీకరించాను. ఇప్పుడు ఏ విధంగా అసత్యం ఆడగలను అని యయాతి పలకగా శర్మిష్ఠ ఇట్లా అన్నది. అప్పుడు అంటాడనమాట, నేను ఆ గొప్ప ముని అయినటువంటి శుక్రాచార్యుల వారికి మాట ఇచ్చాను అప్పుడే. ఇప్పుడు ఏ రకంగా నేను అబద్ధం పలకగలను యయాతి అంటే శర్మిష్ఠ ఇలా అంటుంది. 178 చనుబొంకగ ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వదగా వచ్చిన విప్రార్థమున వధూజన సంగమమున వివాహ సమయములందున్. తాత్పర్యం: ప్రాణాలకు నాశనం కలిగే సమయంలో, సమస్త ధనం అపహరించబడే సమయంలో, అవధించబడేందుకు సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుడిని రక్షించేందుకు స్త్రీజన సంగమ విషయాన పెళ్లి వేళలందు అసత్యమాడవచ్చును. ఇంకా ఏం చెప్తుంది చూడండి శర్మిష్ఠ. ప్రాణాలకి ముప్పు వస్తుందంటే, లేదంటే గనక సమస్త ధనమంతా అపహరించబడుతుందంటే అప్పుడు, ఆ తర్వాత చంపబడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రాహ్మణుని రక్షించడానికి, ఇక స్త్రీ పురుష సంగమం జరిగేటప్పుడు, ఇక పెళ్లి వేళల్లో కూడా అబద్ధాలాడచ్చు అని చెప్తుందన్నమాట శాస్త్రం. విశేషం: ఈ విషయమే భాగవతంలో వారిజాక్షులందు వైవీకములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నగము బంధదదిప అనే పద్యంలో చెప్పబడింది. ఇక్కడ వధూజన సంగమం విషయం కాబట్టి పెళ్లి సమయాన యయాతి ఒడంబడిన కారణాన బొంకవచ్చు అని శర్మిష్ఠ చెప్పుతున్నది. అంటే ఇదే భాగవతంలో కూడా చెప్తున్నారు, ఒక పద్యంలో చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వధూజన సంగమం అంటే స్త్రీ సంగమం జరిగేటప్పుడు పెళ్లి సమయంలో యయాతి ఒప్పుకున్న కారణాన్ని బొంకవచ్చు అని, అంటే అబద్ధం చెప్పచ్చులే అని శర్మిష్ఠ చెబుతుందన్నమాట. 179 వచనం. ఈ ఏనింటి అందు నసత్య దోషంబు లేదని మునివచన ప్రమాణంబు గలదు. నీవు వివాహ సమయంబున నొడంబడితివి కావున నసత్య దోషంబునం బొందవనిన నయ్యయాతి యొడంబడి శర్మిష్ఠకు నభిమతంబునరిచే నదియు తత్సమాగమంబున గర్భిణి అయి కొడుకుంగనిన విస్మయపడి దేవయాని దాని కడకు వచ్చి ఇట్లనియే. తాత్పర్యం: పైన చెప్పబడిన 5 విషయాలలోనూ అబద్ధమాడటం వలన పాపం లేదని మునీశ్వరుల వచనమనే ప్రమాణం ఉన్నది. నీవు పెళ్లి సమయంలో అంగీకరించావు కాబట్టి అబద్ధం దోషం పొందవు అని శర్మిష్ఠ పలుకగా యయాతి అంగీకరించి శర్మిష్ఠకు ప్రీతి కావించాడు. శర్మిష్ఠ కూడా యయాతితో తోడి కలయిక చేత గర్భవతి అయ్యి పుత్రుడిని కన్నది. అది చూచి దేవయాని ఆశ్చర్యపడి శర్మిష్ఠ దగ్గరకు వచ్చి ఇట్లా పలికింది. తాత్పర్యం: పైన చెప్పిన 5 విషయాలలో ఆ సందర్భాలలో అబద్ధం ఆడితే పాపం లేదు అని మునీశ్వరులే చెప్పారు. దానికి ప్రమాణం కూడా ఉంది. కానీ నువ్వు ఎప్పుడు చెప్పావు ఈ మాట? పెళ్లి సమయంలో చెప్పావు కాబట్టి ఇప్పుడు ఆ అబద్ధం దోషం నీకు రాదు అని శర్మిష్ఠ పలికితే యయాతి సరేనని చెప్పి శర్మిష్ఠకి ఇష్టంతో లొంగుతాడు. ఇక శర్మిష్ఠ కూడా యయాతితో కలిసి గర్భవతి అయి ఒక కొడుకును కంటుంది. అది చూసి దేవయాని ఆశ్చర్యపడి శర్మిష్ఠ దగ్గరకు వచ్చి ఇలా అంది. విశేషం: అసత్య దోషంబునన్ మరియు పొందవు అంటే ఇక్కడ పొందు ధాతువు అసమాపక క్రియగా వాడబడింది. విస్మయము మరియు పడు మొదలైనవి పరమయ్యేటప్పుడు మువర్ణానికి లోపం కాని పూర్ణ బిందువు కాని వస్తుంది. ఇచ్చట లోపం వచ్చింది. 180
బాలవయ్యునత్యుత్తమశీల వినయ గౌరవాన్వితవై నిర్వికార వృత్తినున్న నీకున్న యునికిన సన్నుతాంగి సుతుడు పుట్టుట ఇది గడుచోద్యమయ్యే. తాత్పర్యం: ఓ సుందరాంగి, బాలికవై కూడా శ్రేష్టమైన శీలంతోనూ వినయంతోనూ గౌరవంతోనూ కూడిన దానివై మనోవికారం లేని వ్యాపారంతో ఉన్న నీకు ఉన్నట్లుండి కొడుకు పుట్టడం చూడగా మిక్కిలి ఆశ్చర్యంగా ఉంది. ఇంకా అంటది, ఓ అందమైన పిల్ల, నువ్వు పిల్లగా ఉండి కూడా ఎంతో శ్రేష్టమైన మంచి శీలంతోనూ వినయంతోనూ గౌరవంతోనూ ఉన్నటువంటి దానివి, మనోవికారం లేనటువంటి దానివి. అలాంటి నీకు ఉన్నట్టుండి కొడుకు ఎలా పుట్టాడో నాకు ఆశ్చర్యంగా ఉంది అంటది. విశేషం: ఈ పద్యంలో శర్మిష్ఠకు వాడబడిన విశేషణాలు ఆమె వయసును, ప్రవర్తనను, వికారం లేని సచ్చరిత్రను సూచిస్తున్నాయి. అట్టి ఆమెకు ముందెవరికీ తెలియకుండానే కుమారుడు పుట్టడం అన్నది ఆశ్చర్యకరంగా ఉన్నది. అది దేవయాని హృదయంలో శంకను కలిగించింది. ఇంకా ఆమె అదే చెప్తుంది. ఈ విశేషంలో ఏం చెప్తున్నారు? శర్మిష్ఠకు ఈమె వాడింది విశేషణాలు ఏంటి? ఆమె యొక్క వయసు చిన్నది అనేసి, ఆమె ప్రవర్తన మంచిది, ఆమె మనసు ఎటువంటి వికారం లేని సచ్చరిత్రను కలిగింది అని మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. 181 వచనం. అది ఎట్లని అడిగిన శర్మిష్ఠ లజ్జావనత వదనలై ఇట్లను నిందేని నుండి యొక్క మహాముని నిఖిల వేదాంగ పారంగుడు వచ్చి ఋతిమతినయ్యున్న నన్ను చూచి నాకు పుత్రోత్పత్తి ప్రసాదించననిన వినిదేవయాని నిజ నివాసంబున కుంజనియే శర్మిష్ఠియునయ్యయాతి వలన గ్రమంబున దృహ్యను క్యూరులనంగా ముగ్గురు కొడుకులంబడసియున్నంత నొక్కనాడు. తాత్పర్యం: నీకు కొడుకు పుట్టడం ఎట్లా జరిగిందని దేవయాని అడగగా శర్మిష్ఠ సిగ్గుతో ముఖం వంచుకుని ఇట్లా అన్నది. ఎక్కడి నుండియో సమస్త వేదాలను వేదాంగాలను బాగా చదివిన ఒక గొప్ప ముని వచ్చి ఋతుకాలమందున్న నన్ను చూచి నాకు పుత్రజన్మను అనుగ్రహించాడు అని శర్మిష్ఠ పలకగా విని దేవయాని తన గృహానికి వెళ్ళింది. శర్మిష్ఠ కూడా ఆ యయాతి వలన వరుసగా దృక్కుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులను పొంది ఉండగా ఒక్క రోజున ఇక ఎలా కొడుకు పుట్టింది అని దేవయాని అడుగుతూనే శర్మిష్ఠ సిగ్గుతో తల వంచుకుని, ఏమీ లేదు, ఎక్కడి నుంచో అన్ని వేదాంగాలు చదివినటువంటి ఒక గొప్ప మహాముని వచ్చాడు. నేను ఋతుకాలంలో ఉన్నప్పుడు నన్ను చూసి నాకు పుత్రజన్మను అనుగ్రహించాడు అని శర్మిష్ఠ పలుకుతుంది. దాంతో సరే అని నమ్మి దేవయాని తన ఇంటికి వెళ్ళిపోతుంది. శర్మిష్ఠ ఆ తర్వాత యయాతితో వరుసగా దృక్కుడు, అనువు, పూరుడు అని ముగ్గురు కొడుకుల్ని పొందుతుంది. అలా ఉండగా ఒక రోజున ఏమవుతుందో చూద్దాం. విశేషం: ఋగ్యజుస్సామాధర్వణ వేదాలు 4, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిషం అనే 6 వేదాంగాలు. దృక్వి మరియు దృక్యను యనాదేశ సంధి. వివాహ విషయాలలో బొంకుబలాడిన అసత్య దోషం రాదని చెప్పిన శర్మిష్ఠ ఇక్కడ తాను ధర్మాన్నే పాటించిందని చెప్పేటట్లు వ్యవహరించింది. పుత్ర సంతానం ఇచ్చింది యయాతి కాని ముని కాదు. అయినా ఇట్లా చెప్పినా దోషం లేదని శర్మిష్ఠ భావం. ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ అబద్ధమనే దోషం రాకూడదని చెప్పిన శర్మిష్ఠ యయాతికి వివాహ సమయాల్లో అదే ధర్మాన్ని తాను పాటించింది. ఎందుకంటే ఇక్కడ దేవయానికి చెప్పి అసత్యం చెప్పవచ్చు ఈ వివాహం విషయంలో అనేసి ఆమె అలా చేస్తుంది. పుత్ర సంతానం ఇచ్చింది ఆమెకి యయాతి కాని ముని కాదు. అయినా సరే అలా చెప్పినా కూడా దోషం జరగదు అని ఆమె అభిప్రాయం. 182. కరువలి చేదూలు కపిల జటలాయ కరమొప్పు శిఖలుగా కనకరత్న మయజాల భూషణామల దేహ దీప్తుల తేజంబుగా బ్రవిదీప్యమాన యాగశతంబుల నచ్చితంబైన మూడగ్నులు ప్రత్యక్షమైన ఎట్లు ధనమ్రోల శర్మిష్ఠ తనయులు గ్రీడించుచుండంగనున్న యయ్యుర్విరేని కడకు నేగుదెంచెగన్యలు ధనుజాది రాజసుతయుదోడరాగనొప్పి దేవి దేవయాని దేవేంద్రుదేవియ బోలెనెంతయును విభూతి మురసి. తాత్పర్యం: గాలి చేత కదిలే కపిలవర్ణం కల జడల సమూహమే మిక్కిలి సుందరమైన సిగలుగా, బంగారంతోనూ రత్నాలతోనూ నిండిన నగలవలే నిర్మలమైన శరీర కాంతులే తేజస్సుగా ప్రకాశిస్తున్న వందల కొలది యజ్ఞాల యందు పూజించబడిన త్రేతాగ్నులు సాక్షాత్కరించినట్లు తన ఎదుట శర్మిష్ఠ కుమారులైన దృక్కుడు మొదలైన వారు ఆడుతుండగా ఉన్న ఆ యయాతి మహారాజు వద్దకు కన్యకులను
వృషపర్వుడి కూతురైన శర్మిష్ఠయును తన వెంటరాగా దేవేంద్రుడి పట్టమహిషి అయిన శచీదేవి వలె వైభవం మెరయ పట్టమహిషి అయిన దేవయాని వచ్చింది. ఇంకా గాలితో కదిలేటువంటి జడల సమూహం, ఇక అందమైన సిగలు అంటే జుట్టు, వెంట్రుకలతో, బంగారంతోనూ రత్నాలతోనూ నిండిన కవచాలు, నగల్లాగా నిర్మలమైన శరీరకాంతి, అవేవీ లేకుండానే శరీరకాంతే ఆ నగలు పెట్టుకున్న దానికంటే ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి వందల కొద్ది యజ్ఞాలు చేస్తే యజ్ఞాలలో పూజించే త్రేతాగ్నులు ఉంటాయి కదా, అలాంటి త్రేతాగ్నులు తన ముందే వచ్చాయా అన్నట్లుగా శర్మిష్ఠ కుమారుల ముగ్గురు కూడా ఆడుతూ ఉన్నారట. అలాంటి వాళ్ళు ముగ్గురు ఆడుతుంటే అంటే ఆ ముగ్గురు కుమారులు శర్మిష్ఠ పిల్లలు ఎంత అందంగా ఉన్నారో, ఎంత పవిత్రంగా ఉన్నారో, ఎంత తేజస్సుతో ఉన్నారో ఇక్కడ మనకు చెప్తున్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళందరూ ఆడుతూ ఉంటే ఆ యయాతి మహారాజు దగ్గరికి కన్యకలు, ఇక శర్మిష్ఠ, ఇక వాళ్ళందరూ వెంట వస్తుంటే దేవేంద్రుడి పట్టమహిషి శశిదేవి ఎలా వస్తుందో అలాగ దేవయాని వచ్చిందట యయాతి మహారాజు దగ్గరికి. విశేషం, కనకరత్నమయ జాలలోని జాల అన్న పదానికి కవచమని అర్థం చెప్పాల్సి వచ్చింది. జాల అనగా సమూహమని అర్థం ఉన్నది, కానీ అప్పుడు అది భూషణమన్న పదం తర్వాత ఉండాలి. ఆ బాలురు అలంకారాదులు లేకపోయినా సహజ కాంతి చేతనే ప్రకాశిస్తున్నారని కవిభావం. గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆవహనీయము అనేవి 3 త్రేతాగ్నులు. శర్మిష్ఠ కుమారులు త్రేతాగ్నుల వలె ఉన్నారనడం చేత ఆమె వలననే యయాతి గృహస్థ ధర్మం సార్థకమైనదని, వంశకర్తను ఆమె వలనే పొందగలిగాడని భావికథ అర్థధ్వని. మొదటి 3 పాదాలలో రూపకం, ఉత్ప్రేక్షల సంకరం ఉన్నది అలంకారం, ఎత్తుగీతిలో ఉపమ ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు? త్రేతాగ్నులు అంటే ఏంటి? గార్హపత్యము, దక్షిణాన్ని, ఆవహనీయం అనేవి 3 త్రేతాగ్నులు, అంటే హోమాలలో పుట్టేటువంటి అగ్నులన్నమాట. ఈ త్రేతాగ్నులలాగే శర్మిష్ఠ కుమారులు ఉన్నారు అనటం ఎందుకన్నారు అంటే శర్మిష్ఠ నుంచే యయాతి యొక్క గృహస్థ ధర్మం సార్థకమైంది అనేసి ఇక్కడ చెబుతున్నారు. ఈ రోజుతో మనకి సరే, నెక్స్ట్ ఇంకొకటి 183. ఇట్లరుగుదెంచి యదఖ తేజస్సులయ్యయాతి ప్రతిబింబంబులుంబోని యబ్జాకులంజూచి ఇక్కుమారులెక్కడి వారెవ్వరి కొడుకులని యయాతి నడిగి యలబ్ధ ప్రతివచనయై మీ తల్లిదండ్రులెవ్వరని యక్కుమారులనడిగిన. తాత్పర్యం, దేవయాని ఈ విధంగా వచ్చి అధికమైన తేజస్సు కలిగి యయాతి రూపం వంటి రూపం కల శర్మిష్ఠ కుమారులను చూసి, ఈ కుమారులు ఏ ప్రదేశానికి చెందినవారు, ఎవరి కొడుకులు అని యయాతిని అడిగింది. యయాతి సమాధానం చెప్పకపోతే మీ తల్లిదండ్రులెవరు అని ఆ కుమారులనే అడిగింది. ఇంకా ఆ రోజు అలాగే ఆమె వనంలోకి వచ్చింది. వనంలో వస్తే అక్కడ యయాతి కూడా ఉంటాడు. ఆయన ఊరికే కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎదురుగా పిల్లలు ఆడుతూ ఉంటారు. అదే సమయంలో దేవయాని వస్తుంది, శర్మిష్ఠతోటి, దాసీజనంతో, అందరితోటి వస్తుంది. అక్కడ యయాతి రూపం లాంటి కల ఆ శర్మిష్ఠ కొడుకుల్ని చూస్తుంది. ఎవరి పిల్లలు, ఏ ప్రదేశానికి చెందినటువంటి వాళ్ళు ఎవరి పిల్లలు అని యయాతిని అడుగుతుంది. అనుమానం వచ్చి యయాతి సమాధానం చెప్పకపోతే పిల్లల దగ్గరికే వెళ్ళి మీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతుంది. 184. తరుణ ప్రదేశినులు మా సరముగ బారలు యయాతి శర్మిష్టల జూపిరి తండ్రియుదల్లియునని కరమన రాగిల్లే గణ్యకాని వహంబున్. తాత్పర్యం, ఆ కుమారులు లలితములైన చూపుడు వ్రేళ్లు దీర్ఘాలు కాగా వీరు మా తండ్రి తల్లి అని యయాతి శర్మిష్టలను చూపించారు. ఆ దృశ్యం చూచి అక్కడ కన్యకల సముదాయం మిక్కిలి ప్రీతిని పొందారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ పిల్లలు ముగ్గురు వాళ్ళ వేళ్ళు ఎలా ఉన్నాయంటే పొడవుగా, ముద్దుగా, ఎంతో సున్నితంగా కనిపిస్తున్నాయంట. సుందరమైన వేళ్లతోటి వాళ్ళు ఇలా వేళ్ళు పొడవు చేసి ఇలా చూపిస్తున్నారట. చూపించి ఈయన మా తండ్రి గారు, ఈవిడ మా తల్లి అని యయాతిని శర్మిష్ఠను చూపిస్తారు. అది చూపించేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ కన్యకలందరూ ఎంతో ఆనందాన్ని పొందుతారన్నమాట. విశేషం,
ఇక్కడ మీ తండ్రి తల్లి ఎవరని దేవయాని అడగగా కుమారులు చూపుడు వేళ్లతో వరుసగా యయాతి శర్మిష్టలను చూపించడం చాలా సహజంగా ఉన్నది. సామాన్యంగా లోకంలో తల్లిదండ్రులు ఎవరని అడుగుతారు, కానీ ఇక్కడ తండ్రి ఎవరో తెలియాలి, తల్లి ఎవరో తర్వాత, కాబట్టి ఇక్కడ ఆ పదాల వరుస మారింది. 185 వచనం. ఇట్లు దన్నెరుంగకుండ యయాతి శర్మిష్ఠ వలన లబ్ధ సంతానుండగుట ఎప్పుడెరింగి. తాత్పర్యం: ఈ విధంగా తన సంగతి తెలుసుకొనకుండా యయాతి శర్మిష్ఠల వలన సంతానాన్ని పొందటం అప్పుడు తెలుసుకొని, ఇక అప్పటికి దేవయానికి అనిపిస్తుంది ఈ సంగతి తనకు తెలియలేదు, ఇప్పటిదాకా యయాతి శర్మిష్ఠతో సంతానాన్ని పొందాడు అని అప్పుడు తెలుసుకుంటుంది. విశేషం: తానెరుగకుండా అని ఉంటే ఎక్కువ ఉచితంగా ఉండేదని కొందరు భావిస్తారు, కానీ తనకు తెలియకుండా తన సంగతి తెలియకుండా అని రెండర్థాలు వచ్చేటట్లు వాడి నన్నయ్య ప్రకృత భావికతాత వ్యంజకత్వాన్ని సాధించాడు. తనకు తెలియకుండా యయాతి శర్మిష్ఠ వలన సంతానం పొందటంలో దోషం యయాతి అందే ఉన్నదని ఆమె భావించింది. ఆ పని యయాతి ఆమె సంగతి తెలియక చేశాడని అభిమానపడి తన తండ్రి చేత శాపాన్ని ఒప్పించింది. భర్త తన పట్ల చేసిన ఈ అపరాధానికి ప్రతీకారం చేయాలని భావించే దేవయాని దురహంకారిణి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ విశేషంలో? తానెరుగకుండానుంటే ఎక్కువ ఉచితంగా ఉండేదని వేరే కవులు అంటున్నారు, కానీ కొందరు భావిస్తారు. అంటే తనకు నాకు తెలియకుండా అన్నట్లు కాకుండా అదొకటి అర్థము. ఇంకొకటి తన సంగతి తెలియకుండా, అంటే నా సంగతి అర్థం కాకుండా, అంటే నా సంగతి తెలీదా నీకు అన్నట్లనమాట. నా సంగతి తెలియక మీరు ఇలాంటి పని చేశారు అన్నట్లు నన్నయ్య ఇక్కడ భావాన్ని పండించాడనమాట. ఇక తనకు తెలియకుండా యయాతి శర్మిష్ఠతో సంతానాన్ని పొందటంలో తప్పు యయాతిదే ఉందని ఆమె భావిస్తుంది. ఆ తర్వాత ఆ పని యయాతి ఆమె సంగతి తెలియక చేశాడని ఆమె అనుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ శాపాన్ని ఇప్పిస్తుంది అనమాట. ఇక ఇంకేమంటారు? తన భర్త చేసినటువంటి తప్పుకు ప్రతీకారంగా తన భర్తకు అపరాధం చేయాలి, శిక్ష వేయాలి అని భావించే దేవయాని ఇక్కడ దురహంకారిణి అని చెప్తున్నారు. 186. పతి విహితానురాగమున భార్గవు పుత్రి యయాతి చేత వంచితయై వాడు దానవికి చేసిన నెయ్యమెరింగి కోపదుఃఖితయయి తండ్రి పాలికతి ఖేదమున జని దీర్ఘనేత్ర నిర్గత జలధారలంగడికే గాంత తదీయ పదాబ్జయుగ్మమున్. తాత్పర్యం: పతి అన్య స్త్రీని ప్రేమించడం చేత అతని చేత వంచబడినదై శుక్రుడి కూతురైన దేవయాని యయాతి రాక్షస కన్య అయిన శర్మిష్ఠయందు చేసిన ప్రేమ కలాపాన్ని ఎరిగి కోపాన్ని దుఃఖాన్ని పొందినదై మిక్కిలి శోకంతో తండ్రి వద్దకు వెళ్ళి తన విశాల నయనాల నుండి జారు కన్నీటి ధారల చేత అతని పాదపద్మ యుగ్మాన్ని కడిగింది. అతడి పాదాలు క్షాళితాలయ్యేంత అధికంగా కన్నీరోడ్చి ఏడ్చిందని భావం. ఇంకా భర్త వేరే స్త్రీని ప్రేమించడాన్ని దాంతోటి ఆమె మోసపడినదయ్యి శుక్రుడి కూతురైన దేవయాని యయాతి రాక్షస కన్య అయినటువంటి శర్మిష్ఠయంతు చేసినటువంటి ప్రేమ కలాపాన్ని అంతటినీ తెలుసుకుని కోపంతోనూ దుఃఖంతోనూ ఆమె ఎంతో శోకంతో తండ్రి దగ్గరకు వెళ్ళి ఆమె కళ్ళ నుంచి ఎంతో జారుతున్నటువంటి నీటి దారలు ఎంత మొత్తం కాళ్ళన్నీ తడిపేసిందట ఆవిడ కన్నీళ్లతోటి. అలా ఆయన 2 పాదాలను కడిగేసిందట. విశేషం: ప్రతి విహితానురాగమునను పాఠాంతరం కలదు. ప్రతివిహితం అంటే వ్యతిరేకంగా చేయబడింది. ఇక్కడ యయాతి శర్మిష్ఠను ప్రేమించటం వ్యతిరేకంగా చేయబడిన ప్రేమయే. అందుచేత ఈ పాఠమే ఉచితతరంగా కనబడుతున్నది. ఈ పద్యంలో దేవయానికి కలిగిన కోపదుఃఖ భావాలు విచిరార్థరమ్యంగా వర్ణించబడినాయి. తానుండగా మరొక వనితను వలుచుట వలన అవమానితురాలయ్యింది. తన భర్త శర్మిష్ఠ యందు పుత్రులను పొందాడని తెలిసి దేవయాని మండిపడింది. శర్మిష్ఠ పరోక్షంగా తన మీద విజయం సాధించింది. ఆమె అస్తిత్వం అస్తి నాస్తి విచికిత్సలో పడింది. ఆమె అహంకారం దెబ్బతిన్నది. తండ్రి పెట్టిన కట్టడిని వీగిపోవటం చేత ఏర్పడిన
ఈ విపత్తును గురించి చెప్పుకొనటానికి పుట్టింటికి వెళ్ళింది. తండ్రి పాదపద్మాలను కన్నీటితో కడిగింది. కన్నీటితో పాదాలు కడిగిందనటంలో లక్షార్థం ప్రధానం. పాదాలపై పడి కంటికి కడవ కట్టినట్లు దుఃఖించిందని భావం. దాని వలన ఆమె దుఃఖభావ తీవ్రత ధ్వనిస్తోంది కాబట్టి ఇక్కడ లక్షణామూల ధ్వని కన్నీటితో కాళ్ళు కడగటం అనే దాని వలన దుఃఖం వాచ్యం కావటం వలన అవిక్షిత వాచ్య ధ్వని. ఇక్కడ విశేషంలో ఏం చెప్తున్నారు? ఈమె అహంకారం దెబ్బతింటది యయాతి చేసిన పనికి, శర్మిష్ఠ చేసిన పనికి. దాంతో తండ్రి కట్టడి చేస్తాడు కదా శర్మిష్ఠతో పడుకోరాదు అనేసి, కానీ అది వీగిపోయింది. ఈ కష్టం గురించి చెప్పుకోవడానికే పుట్టింటికి వెళ్ళింది. ఇక తండ్రి కాళ్ళను ఎలా కడిగింది? కళ్ళల్లో నుంచి కడవ జారిపోతున్నట్లుగా కడిగేసింది. అంటే కంటికి కడవ కట్టినట్లు దుఃఖపడింది అని అర్థం అనమాట. అక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజుకి మనం మహాభారతం స్వస్తి నారాయణీయం తీసుకోండి. జై గురుదేవ్. ఈరోజు నారాయణీయం ఎవరు చదువుతారు? చదవనండి. చదవండి గీత గారు. 7-8 కదండి. 7-8. कर्षवदौ नवपुरातनवत्सपालान् दृष्ट्वा विवेकमसृणे गृहिणे विमूढे प्रादिदृश प्रतिनवान्मकुटाङ्गुदादि भूषान् चतुर्भुज जयुस्त जलाम्बुदापान्. చదివారు. ప్రాదీదృశ ప్రతినవాన్. ఓకే. ప్రభు, ఈ విధముగా 1 సంవత్సరం గడిచినది. తరువాత బ్రహ్మదేవుడు తన మాయను ఉపసంహరించుకుని గోపబాలకులను ఆవుదూడలను వదిలిపెట్టను. కానీ అతనికి ఆ గోపబాలులలో ఆవుదూడలలో ఎవరు నిజమైన వారు ఎవరు కారో తెలియకపోయెను. అతడు వివేకమును కోల్పోయి వ్యామోహంలో పడెను. మరుక్షణమే అతనికి అందరూ కిరీటములు, దండి కడయములు మొదలైనవి ధరించి 4 భుజములతోనున్న శ్యామసుందర రూపులుగా కనిపించిరి. నారాయణ భట్ట వారు చెప్తున్నారు, స్వామి, ఈ రకంగా 1 సంవత్సరం గడిచింది. బ్రహ్మదేవుడు పిల్లలందరినీ తీసుకుని, ఈ తర్వాత వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయి ఆవుల్ని దూడల్ని అంతా. తర్వాత బ్రహ్మదేవుడు తన మాయను ఉపసంహరించుకుని అక్కడ ఉపసంహరించుకోవడానికి ముందు చూస్తాడు. తను అపహరించేశాడు ఆవులు దూడల్ని బాలకుల్ని అందరినీ. ఇక్కడ మళ్ళీ ఆవులు దూడలు గొప్ప బాలకులు అందరు ఉన్నారే, ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు అసత్యము అనేది ఆయనకు అర్థం కాలేదు. అంతా ఒకే రకంగా ఉన్నారు, పుట్టుమచ్చతో సహా అంతా సమానంగా ఉన్నారు. ఇంకా అతనికి వివేకం కోల్పోతుంది, వ్యామోహంలో పడతాడు. ఇంకా ఆ మరుక్షణమే ఆయనకి అందరూ కూడా కిరీటాలు, దండి కడియాలు ధరించి 4 భుజాలతో ఉన్న శ్యామసుందర స్వరూపులుగా కనిపించారు ఆ బాల గోపాలమంతా. 8. ప్రత్యేకమేవ కమలాపటిలాలితాంగాన్ భోగీంద్ర భోగశయనాన్ నైలాభిరామాన్ లీలానిమీలతదృశస్తనకాది యోగి వ్యాసేదితాన్ కమలభోద్భవతో దదర్శ. స్వామి, బ్రహ్మదేవుడు గోపబాలులలో ఆవదూడలలోను ప్రతి ఒక్కరిలోనూ నీ రూపమునే కాంచెను. వారు శేషతల్పముపై విలసిల్లుచుండ్రి. లక్ష్మీదేవి ప్రేమతో వనర్చుచున్న పాదసేవలను స్వీకరించుచుండ్రి. అడమోడ్పు కనులతో లీలా విలాసములను ప్రదర్శించుచుండ్రి. భక్తి తత్పరులైన సనకాది యోగులు నచ్చుచున్న సేవలను అందుకొనుచుండ్రి. నీ లీలలు మహిమాన్వితములు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు నానభట్ట తిరువారు? స్వామి, బ్రహ్మదేవుడు ఆ గోపబాలుల్లోనూ ఆవు దూడల్లోనూ ప్రతి ఒక్కరిలో కూడా నీ రూపాన్ని చూశాడు. ఎలా కనిపిస్తున్నారట అందరూ? పాలకడలిలో, పాల సముద్రంలో, శేషతల్పం మీద చక్కగా ప్రకాశిస్తున్నారట. లక్ష్మీదేవి ఒక పక్క ప్రేమతో ఆమె సేవలను చేస్తుందంట. అక్కడ ఇంకో పక్క అరమోడ్పు కన్నులు పెట్టుకొని స్వామి లీలా విలాసాలను ప్రదర్శిస్తున్నాడట. ఇక భక్తి తత్పరులైనటువంటి సనకాది మహామునులు అందరూ వచ్చి ఆయనకి పూజలు చేస్తుంటే ఆ సేవలను అందుకుంటున్నారట. స్వామి, ఈ లీలలన్నీ స్వామి నీ లీలలంతా మహిమాన్వితములు కదా అంటున్నారు నారాయణ భట్ట వారు. ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క ఆవు, ప్రతి ఒక్క దూడలో కూడా ఈ దృశ్యాన్నే చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఈ దృశ్యాన్ని అనుగ్రహించింది స్వామి. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.